కంఫర్టబుల్ అండి? ఎస్ సార్. ఓకే. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. బర్త్డే చెప్తారా? 1983 సార్, నవంబర్ 9th. ఏ ఊర్లో పుట్టారు? గుంటూరు సార్. ఎన్నింటికి పుట్టారు? అప్పుడే అంటే 8/9 సార్, 12:55కి ఎర్లీ మార్నింగ్, అంటే 8/9 అనమాట. 8 అర్ధరాత్రి 9 మార్నింగ్ అని. ఓకే. ఓకేనండి. సో ఈ సోర్స్ ఆఫ్ బర్త్ టైం పేరెంట్సా, హాస్పిటల్ సర్టిఫికేటా? హాస్పిటల్ సార్. హాస్పిటల్లో వాళ్ళు రాశారు, మీకు ఇచ్చారు, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది, అంతేనా? సర్టిఫికేట్ ఏం లేదు, కానీ అక్కడ నా రికార్డ్స్ లో నాది మెన్షన్ చేశారు, మా మదర్ అదంతా. అది మీరు ఎప్పుడు తెచ్చుకున్నారు? నేను నాకు మ్యారేజ్ అయినాక వెళ్ళాను సార్. ఓకే. సరే, మీ సింహలగ్నం వచ్చింది, తర్వాత మూలా నక్షత్రం వచ్చిందని తెలుసా? అవును సార్. ఓకే. సో ఓకే, వాళ్ళు మంచిగా నోట్ చేసిండ్లండి, ఓకే. కరెక్ట్గానే నోట్ చేసిండ్లు. 0049 తీసుకోవచ్చు మనం, 5 నిమిషాలు వెనక్కి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సింహలగ్నానికి సరిపోతా ఉన్నది. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మీకు ఏం కావాలి? నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను సార్, నాకు 2 ఆడపిల్లలు. ఓకే, గుడ్. బట్ ఏంటంటే ఎప్పుడు ఖర్చులు ఉంటానే ఉంటున్నాయి, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఏదైనా చిన్న, అంటే నేను జస్ట్ 10th వరకే చదివాను. ఓకే. ఏదన్నా చేసుకున్నాము, ఏదన్నా అంటే ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా వస్తుంది అని చెప్పేసి. అంతకుముందు ఏమైనా చేశారా? అంతకుముందు అంటే ఒక జస్ట్ వాలంటీర్ అని జగన్ గారి ప్రభుత్వంలో 2 years చేశాను సార్. కొద్దిగా అక్కడ అది ఏ ఇయర్? 2021 ఆ టైంలో చేశాను సార్. ఓకే. ఓకే. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఏం చేయలేదు? బిఫోర్ మ్యారేజ్ ఏం చేయలేదు? బిఫోర్ మ్యారేజ్ ఏం చేయలేదు సార్. ఓకే. మీ వారిది ఫైనాన్షియల్ది సపోర్ట్ సరిపోవట్లేదు ఫ్యామిలీకి, అందుకని మీరు చేయాలనుకుంటున్నారు, అంతేనా? ఎస్ సార్. ఓకే. ఓకే. సో ఏం చేయాలనుకుంటున్నారు? అది అనేది కూడా తెలియదు సార్. చేయితే మూవ్ అవ్వగలుగుతుంది, అది సిటీ అదే కరెక్ట్ గా చేయగలుగుతాను. ఏ ఇయర్ లో పెళ్ళైంది? నాకు 2003లో పెళ్ళయింది సార్, ఏప్రిల్ అదే May 21st. ఓకే, పర్వాలేదు. అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాం, తర్వాత మాట్లాడాం. ఇంకా ఏదో ప్రాబ్లం గురించి చెప్తున్నారు, హెల్త్ ప్రాబ్లమా? హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సార్. హెల్త్ ఇష్యూస్ అంటే బెడ్ రిడన్ హెల్త్ ఇష్యూసా, నార్మల్ హెల్త్ ఇష్యూసా, ఏంది అది? అంటే గర్భసంచికి ప్రాబ్లం, అడెనోమైసిస్ అట్లాగా, అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సార్. ఓకే. ఓకే, అది రిమూవ్ చేయాలని చెప్తారు కదా? ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఓకే. సో అది మెడికల్ గానే మీరు అది చేయాలి. సరే, ఓకే, చూద్దాము చార్ట్ ఎలా ఉంది చూద్దాము. చార్ట్లో సింహలగ్నానికి మార్స్ వీనస్ కలిసి 2nd హౌస్లో ఉన్నారు. మార్స్ వీనస్ కలిసినప్పుడు కూడా ఒక్కోసారి హార్మోనల్ ఇష్యూస్ వస్తుంది, ఒక్కోసారి రాహు కుజ నక్షత్రం ఆక్యుపై చేశాడు, ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వృశ్చికంలో గ్రహాలు ఉన్నాయి, అక్కడ పంచమాధిపతి అయిన గురువు చతుర్థంలో బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు గురు నక్షత్రంలో పరివర్తనం చెందాడు. ఓకే, రైట్. కాకపోతే బుధుడు కుజుడి ఫలితాలు, గురువు శుక్రుడు ఫలితాలు ఇస్తారు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి గురువు బాగున్నట్టే. ఓకే. తర్వాత బుధుడు కుజుడు వల్ల బాగానే ఉన్నాడు. ఓకే. ఇక్కడ ఏంటంటే గురువుకి కొంత దోషం ఉంది. సప్తమాధిపతి ఎలా ఉన్నాడు? సప్తమాధిపతి అయిన వాడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు, సప్తమంలో గ్రహం లేరు, సప్తమాధిపతి నక్షత్రంలో ఎవరూ లేరు. సో సప్తమాధిపతి ఎగ్జాల్ట్ అయ్యి తృతీయంలో ఉన్నాడు. ఓకే. కొంచెం నాయిస్ వస్తూ ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్, బట్ స్టిల్ ఓకే. ఓకే, సరే. చార్ట్ 1-2 టైమింగ్స్ ఒకసారి వెరిఫై చేద్దాము. సో 2003కి వివాహం అయ్యింది అన్నారు కదా? సో మెర్క్యూరీ భుక్తిలో వివాహం అయ్యింది. మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన గురువు అంటే ఓకే, అంటే మెర్క్యూరీ మార్స్ని రిప్రజెంట్ చేశాడు కదా, మార్స్ వీనస్తో అసోసియేట్ అయ్యాడు. ఓకే. మెర్క్యూరీ అంటే 2nd లార్డ్ 11th లార్డ్ కానీ, బట్ ఆయన 8th లార్డ్ స్టార్లు ఉండడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ ఇచ్చేదానికి అవకాశం కనిపించింది అనమాట.
అంటే త్వరగా అవును ఫిక్స్ సార్. అయ్యి త్వరగా అయిపోవడం అట్లాంటివి అయ్యింది అంతేనా? ఎస్ సార్. ఒక జస్ట్ 1 వీక్ లోపే అంతా అంత జరిగిపోయింది. అంతా అయిపోయింది. ఓకే. సో 8,000 ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే. అక్కడ శని అసోసియేటెడ్ విత్ రవి బుధ అనమాట. సరే పర్వాలేదు. ఏంటంటే 10 ఆపరేట్ అయినప్పుడు ఏంటంటే పూర్తి సాటిస్ఫాక్షన్ త్వరగా ఇవ్వనివ్వదు అనమాట రిలేషన్షిప్లో. ఓకే. మార్స్ ఓకే. వీనస్ ఏంటంటే ఐదర్ ఫుల్లీ ఫన్ ఓరియంటెడ్గా ఉండడం, లేదంటే హ్యాపీనెస్ని ఫుల్గా ఇవ్వనీయకపోవడం లైఫ్లో, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అనమాట. అది ప్రాబ్లం. ఓకే. తర్వాత నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ పర్వాలేదు. దాని తర్వాత మీకు ఛాలెంజెస్ చెప్తా వచ్చినట్టుగా. మీకు సంతానం ఓకే, కానీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఎప్పుడైతే 2000 అంటే 2005 ఈ ఆస్పెక్ట్ కొంచెం వరకు పర్వాలేదు. ఓకే. 5 6 బాగానే వెళ్ళినాయి. ఒక దగ్గర బ్రేక్ అవుతా ఉంది, దెబ్బతింటా ఉంది చార్టు, చెప్తా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్కి 2008-9లో కొంత డిస్టర్బ్ అయింది. ఓకే. అప్పుడు మీ వారి కెరియర్ కానీ, ఇంట్లో ఫినాన్షియల్ కండిషన్స్ కానీ, అదర్ ప్రాస్పెక్టివ్స్ కానీ, మీ హెల్త్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా 9-10 మధ్యలో ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. కొంత ఇబ్బంది పెట్టినట్టు అనిపించిందా లేదా? ఎస్, నిజమే సార్. ఏమైంది అక్కడ? ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంటే ఏదైనా డబ్బులు ఇస్తే పోవడం అయిందా, లేదంటే ఏమైంది? అంటే డబ్బులు ఆ, ఇవ్వటం కాదు సార్, అసలు ఇంట్లోనే. రావడానికి ఇబ్బంది అయింది. ఎస్ సార్. ఓకే, రైట్. ఓకే, ఇక్కడి నుంచి ఒక 5 ఏళ్ళు ఇట్టనే పోతుంది, అర్థమైందా? సో 10, 11, 12, 13, 14 అసలు గ్రోత్ అనేది లేదు ఫినాన్షియల్గా. ఇప్పుడు కష్టాలు కానీ, ఇంట్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే, అర్థమైందా? సో ఓకే. ఇక్కడ వరకు పోయింది. పని చేసిందా? అట్లనే అనిపించిందా? ఎస్ సార్, నిజమే సార్. ఏదో సర్వైవల్ వరకు. తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ ఏమీ అందుకోలేదు. ప్రోగ్రెసివ్ సన్ 25 degrees ఏం అందుకోలేదు కదా. అందుకోలేదు అని అంటే చార్ట్ మూవ్ అవ్వట్లేదు, అంటే పైకి లిఫ్ట్ అవ్వట్లేదు. ఎక్కడ పని అక్కడే ఉన్నట్టు, ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టే ఉందన్నమాట. ఉన్న దానిలో ఏంటంటే 2019 తర్వాత నుంచి, 2018, 19 తర్వాత నుంచి ఇక మీరు నేనే ఏదన్నా చెయ్యాలని ఫిక్స్ అవ్వడము, ఆలోచించడము, ఇవన్నీ కూడా మీరు 18, 19లో ఒక సీరియస్ డెసిషన్కి సంథింగ్ ఏదో డిస్కషన్ డిసైడ్ అవడము, ఇట్లా ఏదో జరిగింది అనిపించిందా? ఎస్ సార్. నా కోసం ఏదో ఒకటి చేద్దాము అని ఓకే, రైట్, డిసైడ్ అయ్యారు. ఓకే. అక్కడ కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవడానికి ఏమన్నా ట్రై చేశారా అక్కడ? చేశాను సార్, చాలానే చేశాను. ఏం నేర్చుకున్నారు? ఏదన్నా అంటే అన్ని సగంలోనే ఆగిపోతుంది. ఎల్ఐసి నేర్చుకోవాలని వెళ్ళాను. ఏం నేర్చుకున్నారు అక్కడ? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్. ఏదో ఒకటి అంటే ఒకటి కొత్తగా నేర్చుకోవాలి అని వెళ్తే అక్కడేమో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఏం ప్రాబ్లం? దానివల్ల ఇప్పుడు ఎల్ఐసి నేర్చుకున్న మనం లాస్ వాళ్ళకి భరించేటట్టు చేస్తామా, లేకపోతే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిద్దా, పూర్తి వివరం తెలియకుండా మనం వెళ్ళకూడదు. అది చదువుకున్నామంటే మళ్ళీ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రావటం, మళ్ళీ నేను దాన్ని పక్కన పెట్టడం. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంటే ఏమొచ్చింది? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లలు వాటిని దాన్ని దీన్ని చేసుకోవడానికి ఇబ్బంది అవుతాం. అదే సార్, అలా ఇబ్బంది అవుతా వస్తుంది. వాటర్ ప్లాంట్ కి వెళ్ళాను, అది చూస్తే అక్కడ కెమికల్స్ అది కలుపుతున్నారు. ఓకే, వద్దులే, అదేమో చేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసినట్టు అవుతుందని మళ్ళీ దానికి ఏదన్నా ఉంటే నిజాయితీగా ఒక మంచి ఇవ్వాలి, మనం చెడు చేసుకొని మనకు రూపాయి వద్దులే అన్న ఆలోచనతో ఉంటుంది సార్ మైండ్. ఓకే. వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకు అదొక ఎందుకు అట్లా చేయాలి మనం అలాంటిదని మీకు ఆలోచన. మనీ కోసం కాకుండా, అది మనీ కావాలి మనకి, మనీతో పాటు మనకి ఎథికల్ గా మనీ రావాలని, మంచి కరెక్ట్ గా ఉండేటట్టు మనీ కావాలి అని కోరుకుంటున్నాను సార్ ఎప్పుడు. ఓకే, ఓకే, చూద్దాం. దాని తర్వాత 2020, 21, 22 చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ మీద నుంచి వెళ్ళాడు కాబట్టి ఇప్పటిదాకా వెళ్ళే రూటు, ప్రయత్నం ఏవి కూడా సక్సెస్ఫుల్గా అవ్వనివ్వట్లేదు అనమాట, ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే అసలు ఏమీ లేదా అన్న ఒక రకమైన డిసప్పాయింట్మెంట్, డిసాటిస్ఫాక్షన్ బై 2022 అరౌండ్ ద టైము పనిచేస్తూ ఉంది. పనిచేసింది కదా, కనిపించింది కదా.
21 Yes, sir. 22లో. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ మార్ జరుగుతుంది, ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ని కంజైన్ చేశాడు. సో హస్బెండ్, తర్వాత లేదంటే మీ పర్సనల్ హెల్త్, తర్వాత వర్క్, తర్వాత గొడవలు ఇష్యూస్ కానీ, లేదంటే అనుకున్నట్టుగా ఏది జరగకపోవడం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ ఇక చాలా గట్టి స్థాయిలో తారాస్థాయికి చేరుకున్నాయి. కనిపించాయా? ఎస్ సార్, అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది సార్. నా బైక్ నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కొద్దిగా విరిగింది. ఫ్రాక్చర్ ఆ అయిందా? తర్వాత ఫ్రాక్చర్ అయింది, ప్లస్ వాలంటీర్ గా ఉన్న జాబ్ కూడా అప్పుడు నేను రిజైన్ చేశాను. రిజైన్ చేయాల్సి వచ్చింది. బ్యాడ్ Yes, ఆస్పెక్ట్ sir. జరిగింది. సన్ స్క్వేర్ మార్స్ ఒకటి జరిగింది. అలా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా యాక్సిడెంట్స్, సర్జరీస్, లేదంటే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఏది జరగకపోవడం, ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవ్వడం, ఇట్లాంటివన్నీ ఇస్తుంది. ఓకే, అది ఇక అయిపోయింది. ఇంకా ఇప్పుడు లైఫ్ ఇక్కడ దాకా వచ్చేసాం అనమాట. ఇంకేమీ చేంజ్ ఏమీ లేదు. అర్థమైందా? అది అట్లా జరుగుతూ వచ్చింది. ఓకే, అయిపోయింది కదా. ఉంది ఇంకా లైఫ్ ఉంది, ఇంకా మీరు కంగారు పడకండి. చెప్తా. 26 ఇక టైం పడుతుంది. అంటే ఇప్పటికే చాలా టైం అయింది, కానీ ఇంకా టైం పడుతుంది. ఆగాలి. రెండు 2028కి రాహుదశ వస్తుంది. ఓకేనా? 2020 ఈ మార్స్ వీనస్ కలిస్తే అది కెమికల్ కాంబినేషన్. అర్థమైందా? ఓకే. మార్స్ వీనస్ కలిస్తే అది కెమికల్ కాంబినేషన్. ఓకే, దాని స్టార్ లార్డ్ వచ్చేసేసి తృతీయంలో ఉన్నాడు అనమాట. తృతీయం అంటే ఏంటిది? మాట్లాడడం, చెప్పడం, తెలియజేయడం, వేరే వాళ్ళకి అందించడం, ఇలాంటిది అనమాట. సో ఏం అందిస్తున్నాం అయ్యా అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బొటీక్ ఉందనుకో, మీరు ఒక డిజైన్ని చూజ్ చేశారు, మీరు ఏదో ప్రిపేర్ చేశారు, అది మీరు వేరే వాళ్ళకి డెలివర్ చేయడం, ఇవ్వడం, ఇలాంటిది అవ్వచ్చు. అర్థమైందా? లేదు, ఇంకోటి ఏదో ఒక కెమికల్ ఉంది. ఓకే, ఏదో ఒక కెమికల్. ఓకే, అది ఒక ఇంట్లో యూజ్ చేసే హార్పిక్ లాంటిది స్టార్ట్ చేస్తే రకరకాల కెమికల్స్. ఓకే, వాటిని మనం ఒక చిన్న యూనిట్ లాగా పెట్టి కూడా స్టార్ట్ చేయొచ్చు. అట్లా ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ అసలు మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మీకు ఏమేమి పాసిబిలిటీ ఉంటుందో చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ వీనస్, ఇవన్నీ మార్స్, సన్ స్టార్లో ఉన్నారు. సన్ ఇండికేట్స్ గవర్నమెంట్. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఉంది, సో మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఏదైనా ప్రోగ్రెస్ చేయడానికి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ప్రాసెస్ చేయించడం కావచ్చు. ఇప్పుడు ఈ సేవా సెంటర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా Yes. ఇట్లాంటి దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి ఏదైనా ఒక దానికి ఆప్షన్ ఇచ్చేదానికి అవకాశం ఇస్తుంది. అది స్థిరత్వంగా ముందుకు వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. దాదాపు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాట్రానికి 2029కి ట్రైన్ అవుతుందన్నమాట. సో కాబట్టి అప్పటిదాకా కూడా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి, అంటే డబ్బులు పెట్టేదానికి లేదు. ఓకే, ప్రయత్నం చేయండి, ఎక్కడైనా కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. అక్కడ మనం ఇంప్రూవ్మెంట్ని, ప్రోగ్రెస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఇస్తూ ఉంది, ఇక దాదాపు అక్కడి నుంచి అది ఇక చాలా కాలం పైకి పోతా ఉంది చార్ట్. ఓకే, ఎంతవరకు పోతుందో చెప్తాను. ఇక దాదాపు ఇక పోతుంది ఆ చార్ట్. ఇక అంతే. ఇక్కడ ఉన్న అన్ని ఆస్పెక్ట్స్కి కూడా మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ చేస్తుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లే స్కూల్ కూడా అవ్వచ్చు. అర్థమైందా? ఒక చిన్న పిల్లలది ప్లే స్కూల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీకు గురుబుధుల పరివర్తన ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ ఇచ్చాయి కదా. సో కాబట్టి అవి కూడా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే మీకు చతుర్థాధిపతి రాశిలో గురువు ఉన్నాడు. చతుర్థాధిపతి ద్వితీయంలో దశమాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, దెర్ ఇస్ సమ్ కనెక్షన్ అనమాట. అసలు మీకు ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ కూడా ఒకటి వచ్చింది, చెప్తాను. అది వచ్చినా కూడా ఏం కాదు, మళ్ళీ ఓవర్కమ్ చేసి ముందుకు పోద్ది చాట్ అనమాట. అట్లా. సో 2036లో ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది. అప్పుడు హెల్త్ ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి, మీకు ఒక ఇండికేషన్ ఏంటంటే హార్మోనల్ ఇష్యూ వచ్చింది, అడినోమైసిస్ ఇదంతా వచ్చింది కదా. సో అదొక ఇండికేషన్ అనమాట ఇది కూడా. ఓకే, సో ఇది ఇచ్చింది కాబట్టి వేరే సైడ్ ఇస్తుంది అనమాట బెనిఫిషియల్ రిజల్ట్. అదాన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. చార్ట్ ఏమీ కాదు. ఓకే, ఈ చార్ట్ అయితే మాత్రం 2028-29 రాహుభుక్తి వచ్చినాక లిఫ్ట్ అవుతోంది మ్యాటర్. అది 2028-29. ఇప్పుడు 2003లో పెళ్ళయింది, 2024 అంటే దాదాపు 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ల నుంచి అనుకున్నంత ప్రోగ్రెస్ లేదని చెప్తున్నారు మీరు, అంతేనా? ఇంకో 2-3 ఏళ్ల తర్వాత ప్రోగ్రెస్ అందుకుంటోంది. మీ స్థాయిలో మీరు ఏం చేయగలరో ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకనంటే మీకు లగ్నలాడైన శని డిబిలిటేట్ అయ్యాడు, దాని స్టార్ లాడ్ అనేవాడు వక్రించాడు. అంటే సన్ యొక్క స్టార్ లాడ్ వక్రించాడు. ఈ వక్రత్వం కారణంగా మనం సరైన విధంగా ముందుకు పోవడానికి, అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఒక్కోసారి డెసిషన్ అవ్వచ్చు,
వీటన్నిటిలో ఇబ్బంది అనేది ఇచ్చింది. ఇది ఇచ్చినప్పటికీ కూడా ఇది మీరు ప్రోగ్రెస్ అవుతారనమాట. ఎందుకంటే అక్కడ సాటర్న్ అనేవాడు అసోసియేట్ అయ్యాడు, మెర్క్యూరీతో అసోసియేట్ అయ్యాడు, థర్డ్ హౌస్లో అసోసియేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ కావచ్చు ఇట్లాంటివి కూడా చేసేదానికి అవకాశం ఇస్తుంది. సో ఇది 2028-29 మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇన్సూరెన్స్ అంటే నాకు ఏది పాసిబిలిటీస్ ఉంటాయో నాకు తెలియదు సార్. సరే మీరు మీ ఇష్టాలు చెప్పండి. లేకపోతే ఏదైనా సరే మంచిగా మూవ్ అయ్యేది అంటే ఆ, మనం అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కానీ ఓకే. మీరు చెప్పిన ప్లే స్కూల్ ఉంది కదా సార్, అలా కానీ అంటే ఒక చిన్న పిల్లలకి స్టడీ చెప్పటం, ఒక చిన్నదిగా స్టార్ట్ చేయటం. అవును అవును, అది చాలా మీరు అనుకున్న యాటిట్యూడ్ కి చాలా వేవ్ లెంత్ బాగా మ్యాచ్ అవుతుంది కదా, పాజిటివ్ గా కూడా ఉంది కదా. అది అట్లాగా చేద్దామని. అది రెండు మూడు ఆప్షన్స్ నేను కూడా చెప్తాను. నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే కాంబినేషన్ బట్టి నేను అర్థం చేసుకున్న దాన్ని. ఒకటి ఏంటిదంటే ప్లే స్కూల్ ఐడియా, రెండోది ఏంటిదనంటే బొటీక్ లాంటిది ఒక ఐడియా. కానీ ఇప్పుడు మీ ఏజ్ హెల్త్ ఎంత సహకరిస్తుంది అనేది అది మీరు ఆలోచించుకోవాలి మీ స్కిల్ సెట్ని బట్టి. ఇది లేదనంటే ఇంకోటి కెమికల్ కాంబినేషన్ అంటే ఏదైనా ఒక కెమికల్ ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా తయారు చేసుకొని మనం హోమ్ మేడ్ ఒక చిన్న యూనిట్ లాగా దానికి పాసిబిలిటీస్ ఆలోచించండి. అర్థమైందా? ఇప్పుడు రకరకాల ఫార్మసిటికల్ ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కోసారి కెమికల్ ఆప్షన్స్ ఉంటాయి, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి అనమాట. ఓకే, ఆ మార్స్ వీనస్ కాంబినేషన్ ఒక్కోసారి ఈ బొటిక్స్ ఇట్లాంటివి ఇస్తుంది, బట్టల షాప్స్ ఇస్తుంది, రకరకాల ఇస్తుంది. సో అది ఒకటి ఆలోచించండి. ఓకే, ఇంకా ఏముంది మీరు ఏదైతే చెప్తున్నారో థర్డ్ హౌస్ ఇన్సూరెన్స్ ఏజెంట్ 8th లార్డ్తో అసలు మీకు రాబోతున్న దశ రాహు దశ. రాహు ఈజ్ ఆస్పెక్టెడ్ బై గురు విచ్ ఈజ్ 8th లార్డ్ అనమాట. రాహు స్టార్ లార్డ్ సెకండ్ హౌస్కి కనెక్ట్ అయింది, ఫైనాన్స్ మనీ వీటికి కూడా కనెక్ట్ అయింది. పర్వాలేదు, వ్యయాధిపతి పంచమంలో ఉన్నాడు. అంటే సాట్రాన్ ఈజ్ ఆల్సో ఆక్యుపైడ్. రాహు నక్షత్ర సాటర్న్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఎగ్జాల్టెడ్ సాటర్న్ ఇస్తాడు. రాహు దిశ బాగా పనిచేస్తుంది. థర్డ్ హౌస్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఈజ్ ఓకే అండి. ఇన్సూరెన్స్ ఏజెంట్ పర్వాలేదు, అర్థమైందా? దాంతో ఏమీ ఇబ్బంది లేదు. లగ్నాధిపతి షష్టాధిపతితో కలిసి ఉన్నాడు. ఇన్సూరెన్స్ కూడా మంచి గ్రోయింగ్ ఉంది ఇప్పుడు, అర్థమైందా? ఇన్సూరెన్స్ కూడా మంచి గ్రోత్ ఉంది. సో ఇన్సూరెన్స్ ఇస్ ఓకే, ప్లే స్కూల్ కూడా ఓకే నా దృష్టిలో. ప్లే స్కూల్ ఓకే, ఇన్సూరెన్స్ ఓకే, ఇంకేదన్నా బొటిక్ అంటే బొటిక్ కూడా ఓకే. అన్ని కొన్ని కాంబినేషన్స్. ఒక్కసారి దశాంశ చూద్దాము, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఒకసారి ఆలోచిద్దాం. దశాంశ లగ్నం కన్యా లగ్నం అయింది. కన్యా లగ్నానికి రవి కుజులు 9వ ఇంట్లో, గురు పంచమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, దశమంలో శుక్రుడు ఉన్నాడు. సో చూడండి, గురు శుక్రుడు బాగున్నారు కదా చార్ట్లో దశాంశలో. కాబట్టి టీచింగ్కి చాలా బాగుందండి, అర్థమైందా? ప్లే స్కూల్ ఇట్లాంటి దానికి చాలా బాగుంది చార్ట్. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, హెవీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మెల్లగా గ్రో అవ్వచ్చు అనమాట. అదంతా కూడా చెప్పడం తెలియజేయడమే కదా. సో బాగానే పనిచేస్తాయి. ఇంకా అంటే నాకు ఒక ఐడియా అంటూ లేదు సార్. అట్లా ఇప్పుడు చెప్పినా కూడా రాలేదంటారా ఐడియా? వచ్చింది సార్. ప్లే స్కూల్ అనేది మంచిగా మీరు అన్న ఎథిక్స్ కి వాల్యూస్ కి దగ్గరగా ఉంటది కదా. ఎస్ సార్. ఇంకా అంతేనా? క్లారిఫై అయిపోయింది డౌట్? ఎస్ సార్. మీ వారు ఏం చేస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ ఎంఎస్ సార్. ఆయన దానిలో ఏం చేస్తున్నారు? సూపర్వైజర్ జాబ్. సూపర్వైజర్ గవర్నమెంట్ జాబ్ సార్. ఓకే ఓకే, గుడ్ గుడ్. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఐడియాస్ అయితే మీకు నచ్చాయా? ఎస్ సార్, చాలా బాగా నచ్చాయి సార్. ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అసలు నేను చేయగలనా లేదా. తీసుకున్న ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ కన్నా ఇది బెటర్ అనిపించిందా? యా సార్, నిజం సార్. అంటే ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్పేసేయగలిగారు. అంటే ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా టోటల్ కన్ఫ్యూజన్ లో. అప్పుడు కొంతమంది ఏం చెప్పారు, నాకు అహంకారం గర్వం కూడా వస్తుంది అని చెప్పారు. 2028-29 నుంచి 28 నుంచి అహంకారం గర్వం ఎక్కువైతే అని చెప్పిందా? అప్పుడు రాహు మహాదశ వస్తుంది మీకు. ఇంకా మీకు అన్ని ఉండే తలకి అన్ని అహంకారము గర్వం ఉంటుంది. మరి నేను ఎట్లా పోగొట్టుకోవాలి సార్, అది కూడా చెప్పాలి కదా అని చాలా.
ఒక సార్ని అడిగితే సారు అన్నీ వస్తాయమ్మా, మనం ఏం చేయలేము, అమ్మవారిని తలుచుకోవటమే అన్నట్టు చెప్పారు. ఉమ్. అలా చెప్పారు సార్. ఓకే 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 రైట్ రైట్ సరే మనము మీరు 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 చేస్తే వెళ్ళండి. సో అక్కడ మరీ అంత ఏం ఊహించుకొని అవసరం లేదులే. సో మనకి ఇక్కడ ఏం చూపిస్తాయనంటే ఇప్పుడు ప్లానెట్ యొక్క కారకత్వం రీత్యా ఆ, రకరకాల విషయాల్ని మనకి కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. బట్ విషయం ఏంటిదనంటే కోర్ ఫండమెంటల్గా క్యాలిక్యులేషన్ అనే దాన్ని మిస్ అవ్వకూడదు అనమాట. ఇక్కడ మనం ఇంటర్ప్రిటేషన్ అనే ప్రాసెస్లో అంటే ఏదో ఒకటి చెప్పాలనే ప్రాసెస్లో ఒరిజినల్గా ఉన్న ఆ యొక్క దాన్ని మనం మర్చిపోతాం అనమాట. అంటే ఒరిజినల్గా ఉన్న క్యాలిక్యులేషన్ మర్చిపోతాం. ఇప్పుడు ఇన్ని రోజులు మనం కష్టపడిన కష్టాన్ని కూడా ఇదే కాంబినేషన్ చూపిస్తుంది. అర్థమైందా? కష్టపడిన యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, హడిల్గా ఏదైతే ఉన్నదో మన యొక్క ఫ్రస్ట్రేషన్ ఇదంతా కూడా అవి కూడా ఈ టఫ్ కాంబినేషన్స్ అనేవి సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. సో వాటి గురించి ఈ ఆస్ట్రాలజీగా ఏదైతే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారో వీటి గురించి ఓవర్గా ఆలోచించకండి. సో వాళ్ళు అన్న మాటల కన్నా వాళ్ళు ఏ టైమింగ్ చెప్తున్నారో ఆ టైమింగ్ గురించి మనం ఆలోచించి ఆ టైమింగ్ కోసం ఇప్పటి నుంచి మనం దానికోసం హార్డ్ వర్క్ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడం. ఇప్పుడు మీకు బీఈడీ లేదనుకో, ఓ టీచర్ ట్రైనింగ్ కోర్సో ఏదో ఒకటి జాయిన్ అయ్యి మనం దానికి సంబంధించిన ఒక స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాం అనుకో, అప్పటికి మనకి అన్నీ కూడా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, చేస్తాను సార్, చదువుకుంటాను సార్. ఓకే వెరీ గుడ్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను నేను. ఓకే.